వెల్కమ్ టు టీజీ తెలుగు. మనం ప్రస్తుతం అయితే తెలంగాణ రోడ్ల భవనాలు మరియు సినీ ఆటోగ్రాఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు 2 రోజుల్లో తెలంగాణ లోక్సభ ఎన్నికలు వీటి గురించి వాళ్ళతో కొంచెం చర్చించి వాళ్ళ స్టార్ క్యాంపెయిన్ ఎలా జరగబోతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కేసీఆర్ గారు మొన్న వెళ్ళి కరెంట్ లేదు, రైతులు మొత్తం ఎండిపోతున్నాయి, మొత్తం అసలు ఏం జరగట్లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఎండగడుతుంది రైతులు అని చెప్తున్నారు. నిజమేనా? అంటే మీరు ఒక రైతు ఉంటారు, నల్గొండ విషయంలో. సో నిజమేనా? అది ఇది అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువురాని వాళ్ళు కూడా అట్లా మాట్లాడు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చి కరువు తీసుకొచ్చిందని మాట్లాడుతున్నాం. వర్షాకాలం ఉన్నప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే ఆయన చేసిన పాపాలతోనే వర్షాలు రాలేదు. ఇలా కరువు వచ్చి ఎకరాలలో పంట ఎండిపోతే మాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళకేమో సంతోషపడుతుంది. ఈ గవర్నమెంట్ బదనాం అయిపోతుంది కదా, మళ్ళీసారి గెలుస్తామని వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళు దొంగ నాటకాలు ఆడి యాక్షన్లు చేసుకుంటూ సాగు నోట్లో తలకాయ పెట్టిన కేసీఆర్, ఈయననేమో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దొరకారు. హరీష్ రావు అంటే 1100 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసి మాంసం ముద్దలు అయిపోతే మాలాంటి వారు కాంగ్రెస్ వాళ్ళు మంత్రి పదవి రాజీనామా చేసి సోనియా గాంధీ నొప్పి తెలంగాణ తెచ్చినాం. వచ్చిన తర్వాత ఏమన్నాడు, రాకముందు వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా, చేయకపోతే మెడ మీద తల తీసుకొచ్చుకుంటా, 3 ఎకరాల భూమి ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, కేజీ టు పీజీ అని చెప్పి 6000 గవర్నమెంట్ స్కూల్ బంద్ చేసిండు. ఇవన్నీ మేము అడిగినాం అనుకో, వాళ్ళు తలకాయ ఎడబెట్టుకుంటారు. ఆయన అన్నాడు హామీలు ఏమే 420 హామీలు. అసలు నీ మొదటి హామీ 13 సంవత్సరాల ఉద్యమంలో దళితులను ముఖ్యమంత్రి చేయకపోతే నా తల తీసేసుకుంటా అన్నాడు. మేము ఇవాళ గట్టిగా దాని మీద మాట్లాడితే వాళ్ళందరూ ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఆత్మహత్యలు చేసుకుంటారు. అబద్ధాలు ఆడే అధికారంలోకి వచ్చాను. అందుకనే కేసీఆర్ అనే వ్యక్తి, టీఆర్ఎస్ అనే వ్యక్తి పార్టీ మార్చుకొని బీఆర్ఎస్ పెట్టుకున్న వాళ్ళు ఆ పార్టీ పని అయిపోయింది. కాబట్టి దాని గురించి మాట్లాడదాము. 13-14 సీట్లు గెలవబోతున్నాం. 4 మాసాలు అయింది కాబట్టి సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, మీకు స్టార్ క్యాంపెయిన్ ఎట్లుందంటే ప్రజల స్పందన ఎట్లుంది? నేను సికింద్రాబాదే కాదు, స్టార్ క్యాంపెయిన్ ఫర్ తెలంగాణ. సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఇవన్నీ కూడా తిరుగుతున్నాను. రేపటికెళ్ళి మహబూబ్నగర్, నాగర్కర్నూలు కూడా పర్యటనలు ఉన్నాయి. నిన్ననే రంజాన్ పండుగ అయిపోయింది కాబట్టి మా నల్గొండ ఇవాళ దేవరకొండ ఉన్నది, ఇప్పుడు వెళ్ళేది ఉన్నది, మిర్యాలు కూడా ఉన్నది. ఆ తర్వాత 24వ తారీఖు నామినేషన్ ఉన్నది, 21 భువనగిరి నామినేషన్. తప్పకుండా 13-14 సీట్లు తెప్పించుకొని ఇప్పుడు నియంత్రణ పాలనకి వెళ్ళి ప్రజాపాలన వచ్చింది. సెక్రటరీ పోయినా, మా ఇంటికి వచ్చిన ఇంటికి సెక్రటరీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే ఎప్పుడైనా కలవచ్చు అన్న ఆ ఛాన్స్ లేకుండే. సో ఇప్పుడు ఏమొచ్చినా డైరెక్ట్గా వచ్చినా ఎవరో కొత్త వాళ్ళు వచ్చి పని చేసుకుంటూ పోతున్నారు. ఎవరు వచ్చినా పేదవాళ్ళు వచ్చినా పని చేస్తున్నాం. అందుకనే ప్రజాపాలన వచ్చింది. ఒక ఇల్లు కట్టలేదు, ఇందరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తున్నాం. కూలీ నాలి చేసుకుంటానికి ఏం కావాలి? సొంత ఇల్లు ఉంటే వాళ్ళ కళ, వాళ్ళ ఆత్మగౌరవం, నా సొంత ఇంట్లో ఉంటున్నా అన్నాడు. 10 ఏళ్ళు గుడిసెలలో ఉన్నాడు, ఎండకి ఎండెండు వానకి దర్శను, ఒక ఇల్లు కట్టలేదు. ప్రగతి భవన్ కట్టుకున్నాడు, ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 9 ఏళ్ళు ప్రగతి భవన్ కట్టుకున్నాడు. ఇవాళ ఇందరం మిల్లు ఎందుకు కట్టలేదు గ్రామాలు? అందుకనే ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాకపోతే కరువు వచ్చి మేము బాధపడుతున్నాం, వర్షాలు రాక. ఆ పాపాత్ముడే ముఖ్యమంత్రి ఉండే. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని ఈయన గడుకోసారి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ సొంత ఇంటిని చూసుకో, నీ బిడ్డ బేలు గురించి చూసుకో. ఢిల్లీకి పోయి బిడ్డను రోజుకోసారి పరామర్శించరు. మీరు అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని ఇట్టడే లక్ష్యం పెట్టుకుంటే ప్రజలు నవ్వుకుంటారు. 10 ఏళ్ళలో మేము ఏం చేసినాము? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీని పట్టుకుని మాట్లాడితే ప్రజలు సహించరు. 39 సీట్లు వచ్చినాయి, మరోసారి 9 సీట్లు కూడా రావు. చూసాము కదా, లోక్సభ ఎన్నికల గురించి ఎన్నో విషయాలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో చర్చించి తెలుసుకున్నాము. ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి టీజీ తెలుగు. కెమెరామ్యాన్ స్వామితో నేను మిరిష్కరెడ్డి.